కర్ణాటక రాష్ట్రంలోని ఒక విలేజ్ చాలా ఫేమస్. అదేది అంటే దండుపాళ్యం. నిజానికి ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ దోపిడి దొంగలు, లేకపోతే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ బందిపోట్లు, లేకపోతే ఆ విలేజ్లో ఉన్న ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మడ్డలు చేస్తారు, ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ దొంగతనాలు చేస్తారు అని కాదు అర్థం. ఆ విలేజ్లో ఉన్న కొంతమంది ఈ దొంగతనాలకి వెళ్తూ ఉంటారు, వాళ్ళ వృత్తిలాగా అది చేస్తూ ఉంటారు. ఆ దొంగతనాలకు అడ్డొచ్చిన వాళ్ళని చంపేస్తూ ఉంటారు. ఎక్కడైనా తాళాలు వేసున్న ఇళ్ళు ఉంటాయి కదా, వాటిని ఐడెంటిఫై చేసుకుని ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్తాం, వాళ్ళ నైజం. అలాంటి లేకపోతే ఒక్కొక్కసారి మామూలు ఇళ్లలో కూడా చొరబడతారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అడ్డుపడితే పేకలకు వచ్చి చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళ దండుపాళ్యం అంటారు. గ్యాంగ్స్ ఉంటాయి, ముఠాలుగా చేస్తూ ఉంటారు వాళ్ళు, అందుకని దండుపాళ్యం గ్యాంగ్స్ అంటారు వాటిని. ఆ రకంగా గ్రామానికి బాగా ఆ రకమైన చెడ్డ పేరు వచ్చింది. గ్రామంలో ఉన్న గ్రామస్తులు అందరూ అలాంటి వాళ్ళని కాదు, వాళ్ళ కర్మ కొంతమంది అలా ఉండడం వల్ల దండుపాళ్యం అనగానే ఒక రకమైన భయం. అలాగే కర్ణాటక సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్లో ఇంకో గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు ఏంటంటే బంగారుపాళ్యం. ఆ బంగారుపాళ్యం మండలం అది నిజంగానే పేరుకు తగ్గట్టు బంగారం లాంటి మండలం, బంగారం లాంటి ప్రజలు, బంగారం లాంటి గ్రామాలు, బంగారం లాంటి వ్యవసాయం, బంగారం లాంటి మామిడి తోటలు, బంగారం లాంటి రైతులు. అద్భుతమైన పంటలు పండిస్తారు. మంచి మామిడికాయ వెరైటీలు, మంచి మామిడి వంగడాలు పండిస్తారు. బాగా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు కూడా ఎగుమతి అవుతూ ఉంటాయి. మనం ఆవకాయ పట్టుకుంటాం కదా ఇళ్లలో, ఆవకాయకి చాలా ఇంపార్టెంట్ వెరైటీ ఒకటి ఉంటుంది, తోతాపురి అని. తోతాపురి వెరైటీ యొక్క లక్షణం ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు దానంత పులుపు ఉండదు, పండిన తర్వాత దానంత తీపి ఉండదు. దట్ ఈజ్ తోతాపురి. ఈ తోతాపురిని ఆవకాయ పట్టుకుంటారు. ఎందుకు అని అంటే పీచు ఎక్కువగా ఉంటుంది, చాలా పీచు ఉంటుంది, బాగా పులుపు ఉంటుంది, ఆవకాయకి చాలా బాగుంటుంది అది అనేది. ఇది తోతాపురి అందుకు ఫేమస్. ఎలాగైతే ఉలవపాడు బంగినపల్లి వెరైటీస్ ఎలాగైతే ఉలవపాడి చాలా ఫేమస్ అట్లా. సో అక్కడ ఆ తోతాపురి వెరైటీ అనేది ఆ ప్రాంతంలో బాగా పండిస్తారు. బంగారుపాళ్యం మండలంలో కొన్ని గ్రామాల్లో బాగా పండిస్తారు రైతులు. మామిడి తోటలన్నీ అవే అక్కడ ఎక్కువగా. దానికి రేటు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బాగా వాతావరణం బాగుండి అకాల వర్షాలు, గాలి దుమ్ములు రాకుండా పంటంతా కాసిన పంటంతా అలాగే ఉందనుకోండి, సహజంగానే ఎక్కువ దిగుబడి ఉంటుంది కాబట్టి రేటు తక్కువ ఉంటుంది. ఎందుకంటే రైతులు అమ్మడానికి ఎక్కువ మంది అమ్మడానికి రెడీగా ఉంటారు, ఎక్కువ దిగుబడి ఉంది కానీ కొనేవాళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేసి చాలామంది అమ్మేవాళ్ళు ఉన్నారని రేటు పడేసే ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఏదన్నా అకాల వర్షాలు వచ్చి బాగా గాలి దుమ్ము వచ్చి ఇటువంటివి వచ్చి రాలిపోతాయి కదా, పిందెలుగా ఉన్నప్పుడు రాలిపోతాయి. రాలిపోయినప్పుడు పంట తక్కువ ఉంటుంది. తక్కువ ఉన్నప్పుడు ఈ మధ్య దళారులు కానీ వ్యాపారులు కానీ ఏం చేస్తారంటే ఎగబడి రైతుల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే పంట తక్కువ ఉంది కదా, అందుకని రూపాయి ఎక్కువ ఇస్తారు. రూపాయి ఎక్కువ ఇచ్చి పంట కొంటారు. మొత్తం మీద రైతులకి అప్పుడు నష్టమే, ఇప్పుడు నష్టమే. రైతు పరిస్థితి ఎలా ఉంటుంది? బాగా రావాల్సిన దిగుబడి గాలి దుమ్ముకి అకాల వర్షాలకి అర్పణం అయిపోతుంది. ఆ రకంగా రూపాయి ఎక్కువ వచ్చినా కూడా బోల్డంత పంట పోయింది కాబట్టి ఆ రకంగా నష్టం. పోనీ ఈసారి పంట బాగా పండిందిరా, అకాల వర్షాలు లేవు, గాలి దుమ్ములు లేవు అనుకుంటే వీళ్ళు రేట్ ఇవ్వరు. ఇది ఈ రకంగా నష్టం. ఎడుదిరిగి నష్టపోయేది ఎవడా అంటే అల్టిమేట్గా రైతు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6 రూపాయలు పలికింది రేటు ఈ తోతాపురికి. కిలోకి 6 రూపాయలు. 6 రూపాయలు పెడితే వ్యాపారులు వచ్చి 4 రూపాయలకే కొన్నారు. 4 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వమన్నారు. కొనేవాళ్ళు లేరు, అంతకుమించి పెట్టేవాళ్ళు లేరు. ద గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చొరవ తీసుకున్నారా అంటే నో. అసలు ఆయనకి మామిడి పంట అంటే ఏంటి, మామిడి తోట అంటే ఏమో చెప్పేవాడేవాడు, వినేవాడేవాడు. సో అక్కడ 4 రూపాయలకి వాళ్ళు అమ్ముకున్నారు, నష్టాల పాలయ్యారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టి 12 రూపాయలు రేటు ఫిక్స్ చేసింది. ప్రభుత్వమే తనంతట తానుగా రేటు ఫిక్స్ చేసింది.
ఫిక్స్ చేసి వ్యాపారులు 8 రూపాయలు ఎట్టి పరిస్థితిలో కొనాల్సిందే రైతుల దగ్గర, 8 రూపాయలకు తగ్గడానికి వీల్లేదు అంటూ ఆ బ్యాలెన్స్ 4 రూపాయలను ప్రభుత్వం భరిస్తూ వస్తుంది. అంటే రైతుకి ఎడుదిరిగి 12 రూపాయలు కిలోకి అందాలి. ఇది ప్రభుత్వం ఈసారి నిర్దేశించిన రేటు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆయన చేసే ఇదేంటంటే, ఇప్పుడు కాదు అంటే నా దీని ప్రకారం కూడా చెప్తున్నా నేను, ఆయన మొదటిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 95 నుంచి ఈనాటి వరకు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అగ్రికల్చర్కి సంబంధించి అది ధాన్యమైనా లేకపోతే మిర్చి అయినా పొగాకైనా లేకపోతే ఇలాంటి మా హార్టికల్చర్ ఉత్పత్తులైన వేటికైనా ఒక కంటింజెంట్ ఫండ్ అంటూ పెడతాడు ఆయన. పెట్టి గిట్టుబాటు ధరకు తక్కువ వచ్చేలాకైతే ఆ గ్యాప్ని దీంతో ఫిల్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పాటించే ఒక అగ్రికల్చర్ పాలసీ. 97-98లో కూడా అప్పుడు మిరప ధరలు తక్కువ ఉన్నాయని చెప్పి ఖమ్మం, వరంగల్ లాంటి, గుంటూరు లాంటి మిర్చి యార్డ్స్లో రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు మొదలెట్టాడు ఈ పద్ధతి ఆయన. అప్పుడు 1000 కోట్ల రూపాయల కంటింజెంట్ ఫండ్ పెట్టి మిర్చి ధరలు మిర్చి రైతులకి ఆ ధరల గ్యాప్ను ఫిల్ చేయడం కోసం ఆ 1000 కోట్ల రూపాయలు ఆయన ముందే పెట్టాడు. అప్పటి నుంచి ఆ పాలసీ అలా కంటిన్యూ అవుతుంది. మరి ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో, ఇలా ఒకటి ఉంటుంది చేయాలని తెలియదేమో, అధికారులు చెప్పలేదేమో, లేదా చంద్రబాబు నాయుడు ఈ పనులు చేస్తాడని తెలియదేమో, కానీ మొన్న మిర్చి ఆటికి, గుంటూరు మిర్చి ఆటికి వెళ్ళాడు. అక్కడ ఏమైంది? నవ్వుల పాలయ్యారు. నవ్వుల పాలవడమే కాదు, ఆ వచ్చిన వాళ్ళు మిరపకాయలు ఎత్తుకెళ్లారనే చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నారు. సరే ఎత్తుకెళ్లారా లేదా నాకు తెలియదు, కానీ అక్కడ రైతులు ఆ రకమైన ఇది చేశారు. వీళ్ళు వచ్చింది ఎందుకో మమ్మల్ని ఉద్ధరించింది లేదు, కానీ వచ్చి 2 కిలోలు 3 కిలోలు మిరపకాయలు ఎత్తుకెళ్లారనే ఇది చేశారు. హేళనగా రైతులే హేళనగా మాట్లాడారు జగన్ అండ్ కో గ్యాంగ్స్ని. ఆ తర్వాత మళ్ళీ పొగాకు మార్కెట్కి వెళ్ళాడు. అది ఎక్కడది బాపట్ల, అది అక్కడ పొగాకు మార్కెట్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ అదే పరిస్థితి. తీరా వెళ్ళి ఆయన చేసింది ఏంటంటే రైతులకు ఒరిగింది ఏమి లేదు ఈయన వెళ్ళడం వల్ల. కాకపోతే అక్కడ ఎవడన్నా 29లో అధికారంలోకి వచ్చాక ఎవరినైనా తొక్కి పడేస్తాం ఇట్లాంటి పోస్టర్లు పట్టుకుని ఆ పోలీస్ జీబీకి డ్యాన్సులు, గంజాయి బ్యాచ్ కదా, పోలీస్ జీబీ మీద ఎవరైనా డ్యాన్స్ చేస్తాడా? అసలు అక్కడ పోలీసులు ఎందుకు ఊరుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, పోలీస్ జీబీకి డ్యాన్స్ చేయడం అంటే పోలీస్ మీదకి డ్యాన్స్ చేయడమే. మరి ఎందుకు ఆ పోలీసులు ఊరుకున్నారో, వాడిని అప్పుడే కాళ్ళు ఇరగొట్టాలి లేదా అప్పుడే తీసుకెళ్ళి లోపలేయాలి, ఎందుకు ఊరుకున్నారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. పోలీసులు అతి మంచితనం ఎక్కువైపోయిందా, లేకపోతే మా చేతే చేశారులే మనోళ్ళని వీళ్ళు కూడా పార్టీలో చేరిపోయారా వైసీపీలో, అర్థం కావట్లా. అది అక్కడ జరిగింది. తర్వాత మొన్న సత్యనపల్లి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కార్యకర్తగా ఒక విగ్రహాన్ని పెట్టినప్పుడు 3 చచ్చిపోయారు. ఆ సింగయ్య ఆయన ఈయన కారు కింద పడి ఇదయ్యాడు, తర్వాత చనిపోయాడు. దానికి పెద్ద డ్రామా ఆడాడు జగన్మోహన్ రెడ్డి. అది నడుస్తుంది, కేసు నడుస్తుంది. అక్కడ కూడా పోస్టర్లు పట్టుకున్నారు, రప్ప అన్నారు, ఏదేదో చేశారు, నరుకుతాం, కోస్తాం, గంగమ్మ జాతరలో వేట తలలో నరికినట్టు నరికేస్తాం, ఏదో ఇక వాళ్ళ ఇష్టం. అది ఏమీ నాగరిక సమాజంలో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆయన అక్కడ పొగాకు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, అంతకుముందు మిర్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, లేదా సత్యనపల్లిలో దీనికి వెళ్ళినప్పుడు కానీ పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టారు. ఇగో ఇంతమందికి పర్మిషన్ ఇస్తున్నాము, ఇంతమంది రావాలి, ఇన్ని వాహనాలే రావాలి. ఎందుకంటే మీరు అడుగుతున్నది బహిరంగ సభలు కాదు, రోడ్ షోలు కాదు, ర్యాలీలు కాదు, పరామర్శ లేదా రైతులతో ఇంటరాక్షన్ కోసం మాత్రమే. కాబట్టి ఇంతమంది కంటే ఎక్కువ రావద్దు. ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. అవి ఏవి పాటించడు, అవన్నీ ఉల్లంఘిస్తాడు. ఇష్టం వచ్చినట్టు 1000 మందిని ఆ చుట్టుపక్కల నుంచి పోగేసుకొస్తారు. వాళ్ళు ఏమైనా చక్కగా ఉంటారా అంటే అది ఏం బ్యాచ్ అర్థం కాదు. అక్కడికి వెళ్ళి కూడా సీఎం అని అరుస్తారు. అరే 151 నుంచి 11కి బండకేసి కొట్టినా కూడా సీఎం అని అరుస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఒక 100 మందినో 200 మందినో కూలిచ్చి పెట్టుకుంటారనమాట. రాగానే అరవాలి. ఈయన కర్మ ఏంటంటే పాపం ఆయన మేనేజ్ చేస్తాడు. ఒక 200 మందిని అటు పెట్టుకుంటాడు అరవాలని, బాగుంటుంది. అరవాలని చెప్పింది ఎప్పుడు? మామూలు అప్పుడు. ఈయన మాట్లాడుతున్నప్పుడు కూడా అరుస్తారు. ఆ విషయం వాళ్ళకి క్లియర్గా చెప్పేసేవారు వీళ్ళు. ఈయన మనుషులు వాళ్ళకి చెప్పాలి ఏమని, అరే బాబు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మీరు అరవకూడదురా అని చెప్పాలి. నో,
వాళ్ళకి అది చెప్పి ఊరుకుంటారు. ఈయన మాట్లాడేవారు వాళ్ళు అరిచేది అరుస్తూ ఉంటారు. ఈ రకమైన అనార్గనైజ్డ్ వ్యవహారం. అనార్గనైజ్డ్ కాబట్టి తొక్కిసలాడలు అవుతూ ఉంటాయి, లేకపోతే జీబు కింద బండి పట్టించుకునే దిక్కు దివాణం ఉండదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందయ్యా అంటే, రేపు బంగారుపాళ్యం ఆయన మామిడికాయల మార్కెట్కి వెళ్తున్నాడు, బాగుంది, వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? మామిడి రైతులకు ఏదో నష్టం వస్తుంది, వాళ్ళతో మాట్లాడి రైతుల ఆ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తున్నాడు, బాగుంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా లేకపోతే అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఏకైక పార్టీగా వెళ్తున్నాడు, బాగుంది, సంతోషం, వెళ్ళాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా వెళ్ళి రైతులు ఒక్క రైతులని కాదు, ఏ వర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికైనా జనంలోకి వెళ్ళాలి, దాన్ని స్వాగతిస్తాం. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళడాన్ని స్వాగతించాల్సిందే. పోలీసులైనా ప్రభుత్వమైనా ఆయనకు అవకాశం కల్పించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అడ్డుకున్నట్టు అడ్డుకోకూడదు, వెళ్ళనివ్వాలి. ఆయనకి అవసరమైతే ఆ రక్షణ కల్పించి తీసుకెళ్ళాలి. అంతవరకు గుడ్, బాగుంది. నువ్వు వెళ్ళేదేమో రైతులతో మాట్లాడడానికి. ఆ మార్కెట్లో రేట్ ఎంత ఉంది, కొనేవాళ్ళు కొంటున్నారా, కొనేవాళ్ళు బాగా కొంటున్నారా, దళారులు ఏమైనా దోచుకుంటున్నారా, ఏంటి మీ పరిస్థితి, పంట ఎలా ఉంది, ఎంత గిట్టుబాటు అవుతుంది, మరి ఎంత నష్టం అవుతుంది, మాట్లాడి అదంతా పట్టుకొని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడు అసెంబ్లీలో కూర్చుని, బాబు నేను మొన్న మిర్చి మార్కెట్కి వెళ్ళాను, గుంటూరు మిర్చి మార్కెట్కి, ఇగో సమస్యలు. లేకపోతే ఇంకో చోట పొగాకు మార్కెట్కి వెళ్ళాను, ఇగో పొగాకు రైతుల సమస్యలు ఇవి. ఇగో బంగారుపాళ్యంలో మామిడి మార్కెట్కి వెళ్ళాను, అక్కడ రైతుల సమస్యలు ఇవి. ఇవి నువ్వు చేయాల్సిన పని. అదేమీ చేయడు. అసెంబ్లీకి వెళ్ళాడు, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడు. ఏం చేస్తాడయ్యా అంటే, అక్కడికి ఇగో ఇప్పుడు రేపు బంగారుపాళ్యం పోలీసులు క్లియర్గా చెప్పారు, గడిచిన కాలంలో ఉన్న నువ్వు వెళ్ళినప్పుడు జరిగిన కార్యక్రమాలు, తొక్కిసలాట్లు దృష్టిలో పెట్టుకొని నీకు ఈసారి 500 మందికి మాత్రమే అనుమతిస్తున్నాం. హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది మాత్రమే అనుమతిస్తున్నాం. ఎందుకు? అదేదో అనంతపురం జిల్లాలో హెలిప్యాడ్ దగ్గరికి కూడా వెళ్ళి అది కూడా ఆడావుడి చేశాడు, అక్కడ కూడా నానా బీభత్సం చేశారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇస్తే నో. ఇప్పుడు అక్కడికి 10,000 మందిని తీసుకెళ్లాలని లక్ష్యం. ఉమ్మడి చిత్తూరు జిల్లాల నుంచి జనాన్ని సమీకరించే ప్రయత్నం. ఎందుకు? నువ్వు మార్కెట్ యార్డ్కి కదా వెళ్ళేది, నువ్వు రైతులతో కదా మాట్లాడేది, రైతుల సమస్యలు కదా తెలుసుకునేది. నువ్వు బహిరంగ సభ కాదుగా, ర్యాలీ కాదుగా, రోడ్ షో కాదుగా, మరి జనాల సమీకరణ ఎందుకు? అక్కడ జరిగే కార్యక్రమాలకు, ప్రమాదాలకు ఎవడు బాధ్యత వహించాలా? అసలు జనం ఎందుకు రావాలి ఈయన దగ్గరికి? ఇప్పుడు అక్కడ మామిడి రైతులు వస్తారు, నువ్వు వెళ్తే ఎట్లాగూ వస్తారు. మార్కెట్లో రైతులు ఉంటారు స్వామి. మార్కెట్ అన్న తర్వాత, మార్కెట్ యార్డ్ అన్న తర్వాత రైతులు వస్తారు అక్కడికి. లేదు రైతులు రాలేదు, నువ్వు వెళ్తే ఏంది అయితే మనం వెళ్ళేదని రైతులు రాదు. ఎల్లు రైతుల దగ్గరికి, ఆ గ్రామంలో ఉంటారు, లేకపోతే ఆ మామిడి తోటల్లోకి వెళ్ళు, అక్కడ ఉంటారు. మీ నాన్న పాదయాత్రలో ప్రతి రైతును పలకరించాడు, నువ్వు వెళ్ళు. నీ పాదయాత్రలాగా ఆయన షోపుటప్ చేయాలా, ఆయన పొలాల్లోకి వెళ్ళి రైతులతో మాట్లాడేవాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు. నువ్వు వెళ్ళు. అలాగే రేపు అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళు, ఒకవేళ మామిడి తోటలోకి వెళ్ళి ఆ మామిడికాయలు పోసేవాళ్ళం, లేకపోతే చెట్లు నీళ్లు పెట్టుకునే వాళ్ళం మాట్లాడు. ఈ జన సమీకరణ ఏంది స్వామి? సో రేపు పోలీసులు 500 మందికి అనుమతించారు, ఈయనేమో 10,000 మంది 20,000 మంది రావాలని చెప్పి నాయకులకు టార్గెట్లు పెట్టాడు. వేలాది మంది అక్కడికి వస్తే పరిస్థితి ఏంటి? జరగబోయే కార్యక్రమాలకి, జరగబోయే దుర్ఘటనలకి ఎవరు బాధ్యులు? బాబోయ్ జగన్ వస్తున్నాడని భయపడే పరిస్థితి అక్కడ ఎందుకుంది? ఇది చర్చించాల్సిన అంశం. ఒక చిన్న బ్రేక్ తర్వాత.